ఈరోజు వీడియోలో నేను దోసకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎంతో పప్పు పచ్చడి కాకుండా ఇలా మిక్స్డ్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడైతే మా మమ్మీ వీక్లీ వన్స్ అయినా ఇలా చేసి పెట్టేవాళ్ళు. మరి దీన్ని నేను ఎలా చేసుకుంటున్నానో ఒకసారి చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను దోసకాయ కూర చేసి చూపించబోతున్నాను. ఈ దోసకాయ కూర చేసుకోవడానికి ముందుగా ఒక పావు కేజీ అయితే దోసకాయ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి తొక్కంతా తీసేసుకోవాలి. అంతా పూర్తిగా తీసేసుకోవాలి. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ముక్క టేస్ట్ చూసుకున్నాను. తీగానే తీసుకోవాలి. అన్నిటిని మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. దోసకాయ తీసుకునేటప్పుడు గట్టిగా ఉండే కాయ తీసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. చిన్న సైజు టమాటా తీసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకోవాలి. వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు మీడియం సైజ్ ఆనియన్స్ 2 ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. ఆన్ చేసుకొని ఒక్కొక్కటి పెట్టుకోవాలి. కుక్కర్ వేడైన తర్వాత 2.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని చిటపడమనే వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంతో పాటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా. ఇవి లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కూరకు సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. దీంతో పాటే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. దోసకాయ గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఎక్కువ విజిల్స్ పెడితే కూర అంతా చిదిరైపోతుంది. అందుకని 2 విజిల్స్ రాగానే ఆపేసుకోండి. 2 విజిల్స్ అయితే వచ్చాయి. స్టవ్ ఆపేసుకుంటున్నాను. అదంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది.
ఇది ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.